వెల్కమ్ టు NSTV. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ జాయింట్ కోఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సత్యం రెడ్డి మాట్లాడుతూ ఎంపీగా గెలిస్తే షుగర్ ఫ్యాక్టరీ కట్టిస్తానని వాగ్దానం చేసిన ధర్మపురి అరవింద్ ఇప్పటి వరకు తన హామీ నెరవేర్చలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది. అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ రెండు పార్టీలు రైతులను మోసం చేశాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి షుగర్ ఫ్యాక్టరీలు తెరిపించేందుకు 180 కోట్లు బకాయిలు చెల్లించింది. ఇది వాస్తవం అన్నారు. యాదగిరి బాబు ఒకటి చెప్తున్నా, ఫస్ట్ తెలియని ముచ్చట, ఆయన గోకరాజు గంగరాజు కూడా బీజేపీ నాయకుడే, బీజేపీ ఎంపీ గతంలో. మీ పార్టీ మీరు అధికారంలో పొత్తున్న టైంలోనే ఈ ఫ్యాక్టరీ ప్రైవేట్ పరమైంది, ప్రైవేట్ మేనేజ్మెంట్కి పోయింది. సారీ, పూర్తి స్థాయి కాదు, మేనేజ్మెంట్కి పోయింది. అది తెలుసుకోవాలి. ఒకటి, అరవింద్ గారు నా సొంత నిధులతో కట్టిస్తా అన్నది నిజమా కాదా మీరే చెప్పురు, అది మీ పబ్లిక్ మీటింగ్లో. ఇంకొకటి, ఇప్పటికైనా కానీ మీరు రైతుల విషయంలో కరెక్ట్ లేకుంటే రైతుల ఆగ్రహానికి మీరు గురవుతారు. ఈ అఖిలపక్షం వాళ్ళు కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, బీఆర్ఎస్కి అయితే షుగర్ ఫ్యాక్టరీ విషయంలో మాట్లాడే నైతిక హక్కే లేదు. ఎందుకంటే మేము షుగర్ ఫ్యాక్టరీ విషయంలో మా మీద ఉన్న కేసులను చూస్తే మీకు తెలుస్తుంది. వాళ్ళు పెళ్లిలకు వస్తే కూడా మమ్మల్ని లోపలేసిర్రు. టీఆర్ఎస్ అగ్రనాయకులు మన ప్రాంతంలో పెళ్లిలకు చావులకు వస్తే కూడా మేము ఎక్కడ అడ్డుకుంటామో అని మమ్మల్ని లోపలేసిర్రు. వాళ్ళకు మాత్రం షుగర్ ఫ్యాక్టరీ విషయంలో మాట్లాడే నైతిక హక్కు లేదు. ఇవాళ అప్పుడు అట్లా మాట్లాడి ఇవాళ మేము అనుకూలము అని చెప్పుకుంటే రైతులు ఎవరు నమ్మరు. రైతులే కాదు, మేము ఇది మొదటి నుండి డే 1 నుంచి 22 తారీఖు నాడు లేఅప్ చేస్తే 23 నుంచి మా ఉద్యమం స్టార్ట్ అయింది. ఏది చెరుకు రైతులు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎక్కడన్నా ఏ ఉద్యమంలన్నా ఎక్కడన్నా జెండా పట్టుకొని తిరిగినవా? అప్పుడు అనుకూలంగా ఆ ప్రభుత్వం అధికారం ఉంటే ఆ ప్రభుత్వంకి అనుకూలం, ఇవాళ ఈ ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వంకి అనుకూలం. ఇది కరెక్ట్ కాదు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే శ్రీధర్ బాబు కమిటీ తోలుకొచ్చిన రోజు మీరు ఒక రిప్రజెంటేషన్ ఇయ్యారు. ఇప్పుడు కార్మికులకు కూడా మేము బీఆర్ఎస్ తీసుకొని కార్మికులు ఉన్నారు, అదే కార్మికులు చెప్తారు మీ బీఆర్ఎస్ ప్రభుత్వము ఏం మాట్లాడింది వాళ్ళని, ఎన్నో ఇన్ని వాడైతే తీసుకొని బయట ఉన్నది అన్న సందర్భాలు ఉన్నాయి. మీరు వచ్చి మాది పొరపాటే, అప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాం, మేము అప్పుడు మాట్లాడింది తప్పే సార్, మేము ఇప్పుడు నడుపుండ్రి అని మా శ్రీధర్ బాబు గారికి ఒక వినతి పత్రం ఇవ్వండి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మా మీద ఉన్న కేసులన్నీ ఎత్తేయాలా, పాపం మేము అన్యాయంగా పెట్టినాం, వాళ్ళ మీద అన్యాయంగా పెట్టించినాం అనేది ఒక వినతి పత్రం ఇవ్వండి. అప్పుడు మిమ్మల్ని నమ్ముతారు. మీరు అప్పుడు రైతుల పట్ల మీకు చిత్తశుద్ధి ఉన్నట్టు. ఈ మొసలి కన్నీరు గార్చి మేము 20 నెలలు కాలేదు, 20 నెలలు అయింది, ఇంకా మీది ఏది లేదు, ఏడాది అర్థమైంది అని అంటే మీరు 10 ఏళ్ళు లేపి ఇప్పుడు వీకిరు, రూపాయి ఖర్చు పెట్టిర్రా? ఎవరికన్నా ఒక ఉద్యోగం అలా ఉద్యోగుడు మొత్తుకుంటారు, డబల్ రొట్టెలు అమ్ముకుంటారు, అలా పనిచేసిన వాళ్ళు వెల్డింగ్ షాపులలో జీతం ఉన్నారు, ఇనుప సామాన్ కొనుక్కుంటున్నారు. గాళ్ళ గురించి ఆలోచించారు. ఇప్పుడు ఆ తప్పు ఒప్పుకొని మీరు మాది పొరపాటు అయింది మీరన్నా చేయండి అని ఒకటి మా శ్రీధర్ బాబు గారికి వినతి పత్రం అయింది. అప్పుడు మిమ్మల్ని కూడా నమ్ముతాడు, రైతు కానీ కార్మికుడు కానీ. కానీ ఇవాళ మేము అంతా స్టార్ట్ చేసే మూమెంట్లు వచ్చి మాకు చిత్తశుద్ధి ఉన్నది, మేము కూడా రైతుల పక్షాన అంటే ఓడి నమ్మడు. మీరు చెప్పినా మేము దాన్ని రోజు ఖండిస్తాం. ఎందుకంటే ఆ రోజు డిసెంబర్ 22 నాడు మీరు లేఅప్ చేసిన తెల్లారి 23 నుంచి మేము ఉద్యమంలో ఉన్నాం. కావాల్సిన రికార్డులలో చూసుకొని ఏ స్టేషన్లలోనే చూడండి. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో విధులు బహిష్కరణ, మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయింపు, ధర్నా అనుసరిస్తూ తమకు వేతనాల పెంపుదల చేపట్టాలని డిమాండ్ చేస్తూ బైన్సా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు నెల జీతం 16,500 జీతం రావట్లేదని, 10,560 మాత్రమే వస్తున్నాయని కార్మికులు చెబుతున్నారు. మున్సిపల్ లేబర్ అకౌంట్లలో పడుతున్నాయి. మరి మిగతా డబ్బు ఎవరు తింటున్నారు నాకు తెలియాలని ఆందోళనకు దిగారు.
ఉదయం వేళలో మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన పారిశుద్ధ్య కార్మికులు వేతనాల పెంపుదల చేపట్టేంత వరకు విధులకు హాజరు కాబోమని వెల్లడించి కార్యాలయ ఆవరణలో బైఠాయించారు. తామందరము విధులను బహిష్కరిస్తున్నట్లుగా వెల్లడించి ప్రవేశ మార్గం వద్ద ధర్నాకు దిగారు. కడుపు నొప్పి లేస్తే ఈడ వస్తే ఈడ ఇచ్చేసిందైతే నెట్టు పోయినా సార్ ఇట్లా ఇట్లా అయిందంటే ఎవ్వరు పట్టించుకుంటే దవకాల్లో పట్ట అయితే వాళ్ళ పోయిన అయితే దవకాల్లో ఉన్నైతే వీడియోలో పిచ్చిలు మన జవాన్ల కొద్దిగా జవాన్లు చూసుకున్న ఫోటోలు వేసేసాళ్ళు వచ్చి మరి సార్ శానిటేషన్ సార్స్ మరి ఏమైంది బాబు ఏం లేదు ఇది ఏం అడగలే చెయ్యలే మళ్ళీ ఈడ రాకుండా మరి నా బిడ్డలు ఏం చేసిండు హైదరాబాద్ తీసుకుపోయి ఆడ అడ్మిట్ చేసిండు ఐఎస్ ఆఫీస్లో మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు ఉన్నదని మంచి నేను బతికిన హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు లేకుంటే నా సావు బతుకు ఏముంటే నాకు ఇలా జీతం కూడా దొరకలేదు సార్. ఇది ఎక్కడ న్యాయం ఇది? చెప్పాలి మీరు చెప్పాలా? రావాలా కలెక్టర్ సార్ రావాలా? ఇప్పుడు చెప్తేనే ఇప్పుడైతే నాకు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు లేదు, ఏమీ లేదు, మా పిఎఫ్ లేదు, మా జీతాలు లేవు. జీతాలు ఇస్తే అందుకెళ్ళే కట్టు ఇళ్ళకెళ్ళే కట్టు నువ్వు దమ్కియు పండుగలు చెయ్యు తెల్లం దాకా పొద్దున్న దాకా కష్టపడు. అన్నం లేదు, అన్నం లేక 10 గంటల దాకా 7 గంటల దాకా 8 గంటల దాకా చెయ్యండి. మళ్ళా పొట్ట అంటే తెయ్యటం రానే రాదు. అది ఎక్కడిది న్యాయం సార్ చెప్పాలా? మా పిఎఫ్ 7 సంవత్సరాల పిఎఫ్ లేదు. మళ్ళా తర్వాత పైసలు తీసుకున్నాం 2000 జీతం పెంచుతా అని. మా సలీం మళ్ళా ఆరిఫ్ మళ్ళా ఇమ్రాన్ వీళ్ళు నలుగురు వచ్చిన పైసలు ఇల్లుకి తీసుకోండి తిరిగిండు, ఇల్లుకి తీసుకొని తిరిగిండు సార్. तो वो सोसाइटी कौन चला रहे, कौन चोर है, बड़ा चोर से छोटा चोर, पूरे चोरों को पकड़ाने लगेंगे तुम जब तक भाई बोलो हमारी हुकूमत तुम्हारे साथ है। जब तक नारायण पटेल भी आते हैं यहाँ पे मुडोल कॉन्स्टिट्यूंसी के इंचार्ज, कांग्रेस के पूरे लीडर्स तुम्हारे साथ है। म्यूनसिपल मिनिस्टर तक देंगे अपन, मगर उठो मत, ठीक है? आपका हक लिए तक उठो मत और सिग्नेचर मत करो कोई ब्लैंक पेपर, ठीक है? ఒక్కరోజు రాకుంటే జీతం కట్ అవుతుంది, అందుకోసం రాబడుతుంది డైలీ. ఇక్కడ మా బాధ వాళ్ళకి చెప్పాలి. ఇగో కృష్ణ సార్ చూడండి, పూర పీపా మడితే పూర పైలాన్ని పూర పోడే. పర్వతగిరి మండలంలో ఈరోజు ఉదయం 3 గంటల నుంచి రైతు వేదిక మరియు మన గ్రోమోర్ వద్ద రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. గత నెల రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. అయినా కూడా రైతులకు సరిపడా యూరియా లభించకపోవడం బాధాకరం. ఇప్పటికైనా రైతులకు సరిపడా యూరియా అందించాలని రైతులు వేడుకుంటున్నారు. ఎందుకు వచ్చి మళ్ళీ వస్తాడు వాడు చెప్పులు కూడా చేస్తావు ఏం బుద్ధి ఉండదన్న.
బంగారుపాలెం మండలం రాగిమానుపేట గ్రామంలో గత సంవత్సరం ఆర్మీ జవాన్ ఉగ్రవాదులతో పోరాడుతూ వీరమరణం పొందిన కార్తీక్ యాదవ్ సెప్టెంబర్ 13 జయంతిని పురస్కరించుకుని అమర జవాన్ ట్రస్ట్ చైర్మన్ ఏడుకొండలు ఆధ్వర్యంలో ప్రభుత్వ బడులలోని విద్యార్థులకు ప్రభుత్వ బంగారుపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాల రాగిమానుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు వీర జవాన్ గురించి పెట్టిన వ్యాసరచన పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెమెంటోలను సర్టిఫికేట్లను ప్రదానం చేయడం జరిగింది. వచ్చినారు. చాలా సంతోషం. పాత్రికేయుల వల్లనే విషయం పూర్తిగా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి పాత్రికేయులందరికీ పాఠశాల తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సార్ చూడండి ఇక్కడ చూడండి సార్. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి కేంద్ర మత్స్యశాఖ మంత్రి ఎస్పీ సింగ్ బాఘెల్ విచ్చేశారు. వారిని దేవస్థానం ఏఈఓ మోహన్ సాదరంగా ఆహ్వానించి ప్రత్యేక రాహుకేతు పూజ నిర్వహించి అనంతరం ప్రత్యేక స్వామి అమ్మవార్ల దర్శనం చేయించారు. శ్రీ మృత్యుంజయ సన్నిధానం వద్ద కేంద్ర మంత్రిని స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి వేద పండితులు చేత ఆశీర్వదించి స్వామివారి చిత్రపటాన్ని మరియు తీర్థ ప్రసాదాలను ఏఈఓ మోహన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, ఆలయ పర్యవేక్షకులు నాగభూషణం, ఆలయ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, ఏపీఆర్ఓ రవి పాల్గొన్నారు. మున్నూరు కాపు సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం చలో గాంధీ భవన్ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా గాంధీ భవన్ వద్దకు చేరుకున్న మున్నూరు కాపు నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. మున్నూరు కాపులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని, ఇప్పటి వరకు వాగ్దానం చేసిన కార్పొరేషన్కు సరైన నిధులు కేటాయించలేదని, అలాగే మున్నూరు కాపు సమాజానికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కారణంగానే గాంధీ భవన్ వద్ద ఆందోళన చేపట్టామని సంఘ నాయకులు తెలిపారు. జీవోలు చూపించారు కానీ ఆ జీవో పేపర్ కాపీ మాత్రమే పరిమితమైంది కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం మాత్రం కాంగ్రెస్ పార్టీ సంవత్సరాల కాలం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి దాని విషయంలో ఇంప్లిమెంట్ చేయట్లేదు. కాబట్టి దాన్ని వెంటనే తక్షణమే మున్నూరు కార్పొరేషన్ ని 2000 కోట్లతో ఏర్పాటు చేయాలని నిర్వహించాలని చెప్పి ఈరోజు అలాగే మా మున్నూరు బిడ్డకి ఈ
తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో కానీ 60 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మంత్రివర్గంలో ఒక ముందుగా బిడ్డకి అవకాశం లేదు. ప్రభుత్వం ఏదంటే అది కేవలం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మొదటి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ముందుగా బిడ్డకి మంత్రివర్గం అవకాశం కల్పించలేదు. కాబట్టి తక్షణమే ముందుగా బిడ్డని మంత్రివర్గంలో తీసుకోవాలని అలాగే కరీంనగర్ జిల్లాలో మండల కేంద్రాలలో ఫర్టిలైజర్ షాపులలో యూరియా బస్తాలు బ్లాక్లో దుకాణం యజమానులు అమ్ముకుంటున్నారని, దొడ్డిదారిన యూరియా అమ్ముకుంటే అధికారులు ఏం చేస్తున్నారని జిల్లా అధికారులు డీలర్ల మధ్య రైతులు కొట్టుకుంటున్నారు. మందు బస్తాలు లేక పంట నష్టం పోవుచున్నామని పలువురు రైతులు తెలియజేశారు. కరీంనగర్ రెనే హాస్పిటల్లో ఎంఐసి సర్జరీ టెక్నాలజీ తక్కువ కోతతో గుండె శస్త్రచికిత్స సాంకేతిక టెక్నాలజీతో చికిత్స చేయబడుతుంది అని డాక్టర్ రెనే హాస్పిటల్స్ బంగారు స్వామి తెలిపారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను డాక్టర్ బంగారు స్వామి, చైర్మన్ రెనీ హాస్పిటల్ కరీంనగర్. ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కరీంనగర్లో మొట్టమొదటిసారిగా రెనీ హాస్పిటల్లో MICS మిక్స్ సర్జరీ అంటే మినిమల్లీ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ. ఆ పేరులోనే ఉంది. మినిమల్లీ అంటే చిన్న కోత ద్వారా కార్డియాక్ సర్జరీ చేయడం. కార్డియాక్ సర్జరీ అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ. అది ఇక్కడ నుంచి మనం ఎముకను కట్ చేసి స్టెనాటమీ చేసే పద్ధతికి కాకుండా సైడ్ నుంచి చిన్న కోత ద్వారా ఆపరేషన్ చేయడము, అది మినిమల్లీ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ అంటాం. దీనికి స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ అవసరం ఉంటుంది. ఈ రోజుల్లో ఇది రెనీ హాస్పిటల్లో మొట్టమొదటిగా ఉత్తర తెలంగాణ జరగడం అనేది ఒక గర్వకారణం. దీనికి డాక్టర్తో పాటు, ఆపరేషన్ చేసే డాక్టర్తో పాటు దానికి సంబంధించిన కొత్త పద్ధతులు మనం అవలంబించాల్సి వస్తుంది. ఈరోజు డాక్టర్ రవికుమార్ గారు CTVS సర్జన్ ఫ్రమ్ SGPGI లక్నోలో మినిమల్లీ ఇన్వేజివ్ కార్డియాక్ అండ్ రోబోటిక్ కార్డియాక్ సర్జరీ చేసిన సర్జన్. తను రోబోటిక్ మీద కూడా కార్డియాక్ సర్జరీస్ చేశారు తను కోయంబత్తూరులో మరియు లక్నోలో. ఇప్పుడు తను కరీంనగర్లో సేవలు అందిస్తున్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ డాక్టర్ రవికుమార్ ఇన్ అవర్ టీమ్ యాజ్ ఏ సీనియర్ కార్డియోథొరాసిక్ సర్జన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ స్కిల్ఫుల్ అండ్ ఎక్సలెంట్ వర్క్. ఇది ఏమైందంటే, మిస్టర్ అజయ్ కుమార్ అనే ఒక 15 సంవత్సరాల కుర్రవాడు చిన్నప్పటి నుంచి ASD అంటారు, ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్. అంటే గదుల గుండెలో ఉండే పై భాగంలో ఉండే గదుల మధ్యలో పెద్ద హోల్ ఉండడం వల్ల తను పెద్దగా అయినా కొద్ది సరిగా నడవలేకపోవడం, తోటి వాళ్ళతో ఆడుకోలేకపోవడం, చిన్న పనులకి ఆయాసం రావడం, ఇట్లా జరగడం ద్వారా చాలా హాస్పిటల్ని కన్సల్ట్ చేయడం జరిగింది. కానీ ఇది ఖర్చుతో కూడుకున్న పని. సో తనకి డబ్బుల ఎకనామికల్ ఇబ్బంది వల్ల ఈ ఆపరేషన్ తను చేయించుకోలేక పోస్ట్పోన్ చేసుకుంటూ సీరియస్ స్టేజ్కి వచ్చిన తర్వాత మనల్ని సంప్రదించడం జరిగింది. మేమందరం కూర్చొని దీన్ని ఆరోగ్యశ్రీలో చేయగలిగితే ఎలా ఉంటుందనే ఉద్దేశంతో డాక్టర్ రవికుమార్ గారికి ఈ ప్రపోజల్ పెట్టడంతో తను ముందుకు వచ్చి తప్పకుండా చేద్దామని ఆరోగ్యశ్రీ కింద మినిమల్లీ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ ఏట్రియల్ సెప్టల్ లార్జ్ డిఫెక్ట్ని తను సక్సెస్ఫుల్గా క్లోజ్ చేశారు. శనివారం రోజు ఆపరేషన్ జరిగింది. 3 రోజుల కిందట ఈరోజు పేషెంట్ డిశ్చార్జ్కున్నారు. సో ఇలాంటి అత్యాధునిక పద్ధతులు అనేది కేవలం మెట్రోపాలిటన్ అంటే ఢిల్లీ కానీ, ముంబై కానీ, లేకపోతే కల్కట్టా కానీ, ఇలాంటి హైదరాబాద్ కానీ ఇలాంటి నగరాలకు మాత్రమే పరిమితమైంది. ఎప్పుడైతే జిల్లా స్థాయిలో ఇలాంటి ఆపరేషన్ చేయాలంటే అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఎస్టాబ్లిష్మెంట్ అంటే హాస్పిటల్ ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చుతో కూడుకున్నది. కర్నూలు జిల్లా ఆదోని జల్గర్ వీధి నందు వర్షం కారణంగా కాలనీ మొత్తం నీటిమయమైంది. అక్కడ ఉండే ప్రజలు ఏ నాయకుడికి చెప్పినా, ఎవరికి చెప్పినా పట్టించుకునే నాదుడు లేడు. కౌన్సిలర్లకు చెప్పినా ఎలాంటి స్పందన లేదు. మా ఏరియాలో ఓట్లు అడగడానికి తప్ప మరలా కనిపించని నాయకులు. ఎమ్మెల్యే పార్థసారథి అయితే వచ్చే నెల రోడ్లు వస్తాయమ్మా అని చెప్పిపోయారు. 6 నెలలైనా కనిపించని ఎమ్మెల్యే అంటూ అక్కడ ఉండే ప్రజలు వాపోయారు. ఆదోని కమిషనర్ వారు వచ్చి పరిశీలించడం జరిగింది. రైలు కూడా
గోకర్ జెండా గణేష్ సర్కిల్ బసన్న కట్ట జలగరగేరి పట్టించుకునే వాళ్ళే లేరు ఈ గేర్లోన. పడి లేస్తుండం, లేచి పొద్దున్న లేచి టీ తెచ్చుకునేకి చేత కాదు, తాగనీకి నీళ్లు లేవు, కొలాయి పడేది తెచ్చుకున్నాలంటే భయం అవుతుంది కింద పడతామని. గుంతులు అడిగే వాళ్ళే లేరు. అది ఇంత వచ్చే వరకు ఒకటే నాకే ఎండమ్మా నాన్న చేపిస్తాను నువ్వు చేపిస్తాను అంటాడు కానీ ఒక అతనన్నా మాకు చేపిడు. ఖచ్చితం రోడ్డు కాలువ కావాలా. వచ్చిన వాళ్ళకి ఓట్లే వేసేలేము ఎవరికి. అది ఇంత కాళ్ళకు మొక్క రోడ్లు కావాలా, ఖచ్చితంగా రోడ్లు కావాలా, కాలువలు కావాలా, ఇవి పట్టాలు చేయాలా. ఇంటికి 3 తరాలు అయిపోయేది, ఎవడు పట్టించుకోవడం లేదు. ఒక ఎలక్షన్ ముందర వస్తారు, ఏదో చూస్తారు, చేస్తామంటారు. ఆడ ఏదన్నా పేపర్లు ఇచ్చిన కూడా అక్కడ పోయి తొట్టుల్లో పారేసే టైం కూడా ఉండదు. మా పిల్లలు ఏర్కొసుకున్నారు కూడా అక్కడ తొట్టుల్లో పోయి పేపర్లు ఫోటోలు ఇచ్చిన కూడా మీకు అవి చేస్తే ఇప్పించుకొని పోయి ఫోటోలు అక్కడ పారేస్తారు. ఫోటోలు ఏదన్నా మా పాపలు ఏమన్నా మన పట్టాలకో ఇట్లాలకో ఏదైనా పదుపు లక్ష్యంకో ఏమన్నా ఇచ్చిన వాటిని చేస్తామని చెప్తారు. తీసుకోపోయేదే తొట్టులో వారేసి ఇచ్చేది వాటిని తొట్టులో వారేస్తారు. అవి ఏం చేయడం లేదు. వాళ్ళు ఏమన్నట్టు ఇవ్వద్దమ్మా రేపు అని ఇంకేం చేయడం లేదు. వాళ్ళ కౌన్సిలర్ అంటే ఓట్లు కొట్టే వచ్చేది, మరి ఓట్లు నువ్వు ఎవరు ఆడ. కర్నూలు జిల్లా ఆదోని గోకర్ జెండా ప్రాంతంలో నివసిస్తున్న లక్ష్మీదేవి వాళ్ళ గుడిసె వర్షం కారణంగా కుప్పకూలడం జరిగింది. మాకు ప్రభుత్వం ద్వారా ఏమైనా సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరుకుంటున్నాము. నా కూతురు వంట చేస్తుంది, వాటితోనే మా జీవనం గడుస్తుంది. కాబట్టి ఎవరైనా మమ్ములను ఆదుకోండయ్యా అంటూ వేడుకుంటున్న లక్ష్మీ కుటుంబ సభ్యులు. ఆదోని మున్సిపల్ కమిషనర్ వారు వచ్చి తనిఖీలు చేయడం జరిగింది. ఏం పేరమ్మా నీ పేరు? లక్ష్మీదేవి. ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడ గోకర్ జెండా. గోకర్ జెండాలో ఎన్ని గంటల సమయంలో పడింది రాత్రి? ఇప్పుడు తెల్లవారుజాము పడింది సార్, 5:40కి పడింది. తెల్లవారుజాము 5 గంటలకు పడింది. ఎవరికైనా ఏమైనా జరిగిందా? ఏం జరగలేదు సార్, అంత మేము బయట పారిపోయినాను పిల్లల్ని తీసుకొని. ఇద్దరు నేనే నాను నా పిల్లలు పడినాం, 2 పిల్లలు చిన్న పిల్లలు. ఎక్కడ లేదు సార్, ఇది ఇక్కడే ఇంకా ఇక్కడే ఉంటాం మేము. నేను పిల్లలు ఉంటారు ఇక్కడ మండరాల్లో. ఇంకా నా కూతురు అవతులు ఉండదు, ఇంకా అమ్మ ఒక తుట్ట నేను ఒక తుట్టు ఉన్నాము. భయపడి పారిపోయినాం బయటికి. కర్నూలు జిల్లా ఆదోని హిందూ శ్మశాన వాటికలో అసాంఘిక కార్యకలాపాలు, మద్యం తాగడం మరియు వివిధ రకాల కార్యకలాపాలు జరుగుతున్నాయి. కాబట్టి వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలి అంటూ ఆదోని మున్సిపల్ కమిషనర్ వారికి వైస్ చైర్మన్ నరసింహులు, చైర్మన్ భర్త నాగరాజ్ వారికి వినతి పత్రం అందించిన జైపాల్. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఎవరు వచ్చి హిందూ శ్మశాన వాటికలో శవరాజకీయం చేయడం మంచిది కాదు. ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉంటే మంచిది. మా హిందువుల్లో ఎమ్మెల్యేలు ఉన్నారు, పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. ఎందుకంటే అక్కడ జరిగే కార్యక్రమాలు బాగాలేవు సార్. అక్కడ సమాధి సబ్జెక్ట్ మరి మీరు తీసుకుంటారు ఒక ఆయన అంటారు శివరాజకీయాలు చేస్తారు ఇట్లా. కానీ ఎవరికి ఇప్పుడు వాళ్ళకి సమాధి లేదు సార్.
తల్లిదండ్రులు కూడా జాగ్రత్త తీసుకోవాలని ఈరోజు మన ఆదోని మున్సిపల్ కమిషనర్ గారికి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆ మెమోరాండం ఏమంటే ఆదోని శ్మశాన వాటిక హరిశ్చంద్ర ఘాట్ మండిగిరిలో ఉంది. అక్కడ సమాధుల దగ్గర దొడ్డు కూర్చునడము, సీసాలు పలుగొట్టడము, ఇష్టానుసారము గుర్రాల పందాలు ఆడడము, ఇంకా వేరే వేరే ఇల్లీగల్ వ్యాపారాలు జరుగుతున్నాయి. దానికి తల్లి ఎవరో తండ్రి ఎవరో అనేది తెలియదు. కాబట్టి నేను ఈరోజు చైర్మన్ గారిని, కమిషనర్ గారిని, వైస్ చైర్మన్ గారిని, కౌన్సిలర్ని కొంతమందిని కలిసి ఒక లెటర్ ఇచ్చినాము. ఆ లెటర్ని ముందుకు తీసుకుపోయి దానిపైన సరైన యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, ఎమ్మెల్యే గారికి వాళ్ళకు కూడా మేము ఒక లెటర్ ఇస్తున్నాము. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క పార్టీ నాయకులకు కానీ మన హిందువులకు కానీ మేము చెప్పేది ఏమంటే ఇది రాజకీయం కాదు. ఒక హిందూ శ్మశాన వాటిక గురించి మాట్లాడుతున్నాను. ఎవరో వచ్చి శ్మశాన వాటికలో ఏదో శవ రాజకీయాలు చేయడము అది మంచి పద్ధతి కాదు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్డుపైన రైతులు ధర్నా నిర్వహించారు. యూరియా కావాలని రైతులు రోడ్డుపైన దాదాపు గంటపాటు కూర్చొని ధర్నా నిర్వహించారు. భారీగా ట్రాఫిక్ అంతరాయం కలగడంతో విషయం తెలుసుకున్న పట్టణ సీఐ నరహరి పోలీస్ సిబ్బందితో అక్కడికి చేరుకొని రైతులకు సర్ది చెప్పి రోడ్డుపైన ధర్నా చేస్తున్న రైతులను అధికారులతో మాట్లాడి ధర్నా విరమింపజేశారు. రైతులకు యూరియా కొరకు టోకెన్స్ ఇవ్వాలని చెప్పడంతో అధికారులతో మాట్లాడి రైతులకు దగ్గరుండి టోకన్స్ ఇప్పించారు. Yeah.